Hi, welcome chemistry kids. Today we are discussing about the chemical formula. So, in this video we are discussing about the what is chemical formula, what is the use of chemical formula, the most important how to write chemical formula. So, ఈ chemical formulas ని ఎలా రాసుకోవాలి? We are discussing very detailed and in easy way method. ఓకే. ఈ కెమికల్ ఫార్ములాస్ మనకు పర్ఫెక్ట్‌గా రావాలంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అయాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో, అయాన్స్‌ని బేస్ చేసుకునే కెమికల్ ఫార్ములాస్‌ని మనం ఈజీగా రాసుకోవచ్చు. అయాన్స్ వచ్చాయంటే కెమికల్ ఫార్ములాస్ వచ్చినట్టే. ఓకే. ఇది ఫిక్స్. అండ్ హియర్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ కెమికల్ ఫార్ములా? The representation of a molecule of an element or a compound in terms of symbols is defined as chemical formula. ఓకే. ఒక మాలిక్యూల్ని ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కావచ్చు, లేదా ఆ కాంపౌండ్ కావచ్చు, దీన్ని ఒక సింబల్లో గనక రిప్రజెంటేషన్ చేస్తే ఆ సింబల్లో రిప్రజెంటేషన్ చేసిన దాన్నే మనం కెమికల్ ఫార్ములా అని చెప్పుకుంటున్నాం. ఓకేనా? సో హౌ టు రైట్ దిస్ కెమికల్ ఫార్ములా? కెమికల్ ఫార్ములా we can write, for example, sodium carbonate is there, sir. Sodium carbonate. సోడియం కార్బోనేట్. సో ఈ సోడియం కార్బోనేట్ని ఇక్కడ వర్డ్స్లో రాశాను కదా, దీన్ని మనం సింబల్స్లో రిప్రజెంటేషన్ చేయాలి. సింబల్స్లో రిప్రజెంటేషన్ చేసుకోవాలి. సింబల్స్లో రిప్రజెంటేషన్ చేస్తే అదే కెమికల్ ఫార్ములా అవుతుంది. ఇప్పుడు సోడియం అండ్ కార్బోనేట్ ఈజ్ దేర్. ఇన్ దిస్ sodium and carbonate we are taking the sodium ion. మీకు మస్ట్ అండ్ షుడ్గా అయాన్స్ అనేది వచ్చి ఉండాలి సార్. అయాన్స్ వస్తేనే దిస్ కెమికల్ ఫార్ములా ఈజ్ వెరీ ఈజీ. ఇన్ దిస్ అయాన్ we all are know about that cation is there, anion, okay, anion. In this cation, mono, di, tri, tetra, same anion also, mono, di, tri, tetra. ఈ టైప్స్ అన్నీ వచ్చి ఉండాలి. ఇవి వస్తే కెమికల్ ఫార్ములాస్ని ఈజీగా రాసుకోవచ్చు మనం. ఓకేనా? సి హియర్ ద సోడియం అయాన్. ఎప్పుడైనా మనం కెమికల్ ఫార్ములాస్ ఇలా ఉన్నప్పుడు అయాన్స్ని బేస్ చేసుకుని రాయాలి. అయాన్సే రాసుకోవాలి. ఓకేనా? సోడియం ఈజ్ ఏ మోనో వ్యాలెంట్ అయాన్, Na+1. Carbonate is a anion, that is CO3-2. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తాం సార్ అంటే, వీఆర్ యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ కెమికల్ ఫార్ములాస్ రాయాలి అంటే నీకు మస్ట్ అండ్ షుడ్గా అయాన్స్ వచ్చి ఉండాలి. అయాన్స్ వచ్చిన తర్వాత ఈ అయాన్స్ని వాటి వ్యాలెన్సీస్తో కలిపి రాసుకొని, ఓకేనా, వాటి వ్యాలెన్సీస్ రాసుకొని ఆ వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ మెథడ్ని యూజ్ చేసుకొని, అంటే సోడియంకు ఉన్నటువంటి వ్యాలెన్సీ కార్బోనేట్కి ఉన్నటువంటి వ్యాలెన్సీ సోడియంకి, అంటే సోడియంకు ఉన్న వ్యాలెన్సీ కార్బోనేట్కి ఉన్నటువంటి వ్యాలెన్సీ సోడియంకి, ఇలా క్రిస్ క్రాస్ చేసుకోవాలి. ఇలా క్రిస్ క్రాస్ చేసిన తర్వాత మనం రాసుకునేటువంటి ఫార్ములానే కెమికల్ ఫార్ములా అవుతుంది. సో దీనికి ఏది యూజ్ అవుతుంది సార్ అంటే క్రిస్ క్రాస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద హియర్ క్రిస్ క్రాస్ మెథడ్? ద క్రిస్ క్రాస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ద వ్యాలెన్సీస్ ఆర్ ఎక్స్చేంజింగ్. ఓకే, అంటే సోడియంది కార్బోనేట్ది సోడియంకి వీడి యొక్క వ్యాలెన్సీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ రాయడం, అదే క్రిస్ క్రాస్ మెథడ్. ఓకే, ఇక్కడ చూడండి, సోడియం వ్యాలెన్సీ +1,
లేదా వ్యాలెన్సీ అంటున్నాం కాబట్టి 1, కార్బోనేట్ 2. లేదు సార్ మాకు వ్యాలెన్సీస్ రావు, అయాన్సే మేము పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాము అంటే, ఒక పని చేయండి ఈజీగా. ఇక్కడ పాజిటివ్, నెగెటివ్‌ని క్యాన్సిల్ చేసుకోండి. ఒక పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఫర్ అవర్ అండర్‌స్టాండింగ్ మనకు అర్థం అవ్వడం కోసం. సో, ఇక్కడ 2 ఉంటది కదా! 2ని సోడియంకి రాయండి. ఇక్కడ 1 ఉంటది కదా! 1ని కార్బోనేట్‌కి రాయండి. ఎలా రాస్తారంటే Na2 కోఎఫిషియంట్‌లో రాయకూడదు కింద. ఓకే. Na2 CO3 బ్రాకెట్ దీని మొత్తానికి 1. అంటే 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదా! దట్స్ వై Na2 CO3. Na2CO3. సో, దిస్ ఈస్ ద సోడియం కార్బోనేట్ ఫార్ములా. ఇది సోడియం కార్బోనేట్ ఫార్ములా. ఇక్కడ సోడియం కార్బోనేట్‌ని ఏం చేసినాం, దీంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్‌ని సింబల్స్ లాగా రిప్రజెంటేషన్ చేసి రాసినాం. కాబట్టి వి కెన్ కాల్డ్ యాస్ ఎ కెమికల్ ఫార్ములా. కెమికల్ ఫార్ములా అని చెప్పుకుంటాం. ఇలా కాకుండా మిగతా ఎన్నైనా రాసుకోవచ్చు. ఇలానే సేమ్ మెథడ్. ఓకే. వన్ బై వన్ కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ సల్ఫేట్ ఉంది సార్. హైడ్రోజన్ సల్ఫేట్ 8. ఓకే. ఈ హైడ్రోజన్ సల్ఫేట్‌కి మనం ఫార్ములా రాసుకోవాలి. హైడ్రోజన్ వి ఆల్ ఆర్ నో దట్ ఈస్ ఏ పాజిటివ్ చార్జ్ అండ్ ఇట్ ఈస్ ఏ మోనోవాలెంట్. సల్ఫేట్ SO4 - 2 ఇస్ ద సల్ఫేట్. చెప్పాను కదా! పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్. ఇది పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ అయింది అనుకుందాం. ఓకేనా? సో, హైడ్రోజన్ వాలెన్సీ 1 అవుతుంది. ఈ 1ని సల్ఫేట్‌కి తీసుకురండి. సల్ఫేట్ దగ్గర 2 ఉంటుంది. అక్కడ హైడ్రోజన్ దగ్గర తీసుకెళ్ళండి. దెన్ వి కెన్ రైట్ H2SO4. This is the hydrogen sulfate. This we can common name is sulfuric acid. దీన్ని కామన్‌గా ఏం పిలుస్తాం సార్? సల్ఫ్యూరిక్ యాసిడ్. We can call it as a sulfuric acid అంటాం. That is the common name of the hydrogen sulfate. ఓకే. సో, ఇట్లా డిఫరెంట్ ఫార్ములాస్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ వన్ బై వన్ డిస్కస్ చేసింది క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్సే ఉంటాయి. కెమికల్ ఫార్ములాస్‌ని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 10 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇట్ విల్ బి ఈజీ టు మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఇప్పుడు మీకు చెప్పేటియన్నీ అది ప్రాక్టీస్ పర్పస్ కోసమే. మీ అంతట మీరు సొంతంగా రాసుకోవాలి. కెమికల్ ఫార్ములాని ఏ ఫార్ములా అయినా సరే మనం సొంతంగా రాసుకోవాలి అంటే దెన్ యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ అబౌట్ ద అయాన్స్. అయాన్స్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చుండాలి. అలా వస్తే ఏ ఫార్ములానైనా ఈజీగా రాసుకోవచ్చు. ఓకే. సో, ఐయామ్ టేకింగ్ సోడియం బైకార్బోనేట్. సోడియం కార్బోనేట్ రాశాం కదా! సోడియం బైకార్బోనేట్. ఓకే సార్. సోడియం దట్ ఈస్ ఏ Na ప్లస్ మోనోవాలెంట్. బైకార్బోనేట్ దిస్ వన్ ఆల్సో మోనోవాలెంట్ బట్ దిస్ ఈస్ యానయాన్. ఓకే. యానయాన్. చెప్పాను కదా! ప్రతిసారి పాజిటివ్‌ని, నెగెటివ్‌ని క్యాన్సిల్ చేసుకోండి. న్యూట్రల్ చేసుకోండి. ఎందుకంటే మీకు వాలెన్సీస్ ఐడియా లేకుండా ఉంటాయి. వాలెన్సీస్, అయాన్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ చార్జ్ ఉంటుంది. వాలెన్సీ డు నాట్ హ్యావ్ ఎనీ చార్జ్. ద అయాన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఏ చార్జ్. ఓకే. సో, ఇక్కడ 1, ఈడ 1. సో, హియర్ ఆల్సో 1 అండ్ హియర్ ఆల్సో 1. దెన్ వి కెన్ రైట్ NaHCO3. NaHCO3. This is the sodium bicarbonate formula. That another one, ammonium chloride. Okay. So, ammonium is a monovalent, that is NH4 plus 1. Chloride, that one also monovalent plus 1. Same
పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అనుకోండి. దెన్ దిస్ ద 1 అండ్ దిస్ హియర్ ఆల్సో 1. దెన్ సింప్లీ వీ కెన్ రైట్ 1 పెట్టినా పెట్టకపోయినా ఒకటే కాబట్టి NH4Cl. దిస్ ద sodium chloride. Okay, and another one, copper sulfate. Then we can write copper Cu plus 2, sulfate SO4 minus 2. So plus 2 minus 2 both are cancel. Then you can write here simply CuSO4 కాపర్ సల్ఫేట్ అని రాసుకోండి. సేమ్ ఉన్నప్పుడు రెండింటిని క్యాన్సిల్ చేసుకోండి. అవి ఎలా ఉన్నాయో అలా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఓకేనా? సో కాపర్ నైట్రైడ్. ఓకే, కాపర్ నైట్రైడ్. కాపర్ యు నో దట్ Cu plus 2. నైట్రైడ్ మీన్స్ -3. దిస్ ద ట్రైవాలెంట్. యానయాన్లో ట్రైవాలెంట్ సార్. ఓకేనా? సో పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అని చెప్పాను కదా, న్యూట్రల్ చేసుకోండి. 2 క్రిస్క్రాస్ మెథడ్ అప్లై చేసుకుంటే కాపర్ వ్యాలెన్సీ 2, సో నైట్రోజన్కి వస్తుంది. నైట్రోజన్ వ్యాలెన్సీ 3, కాపర్కి వస్తుంది. దెన్ వీ కెన్ రైట్ Cu3N2. దిస్ ఇస్ ద కాపర్ నైట్రైడ్. Sir, what is the formula of copper nitrate? Copper nitrate 8. Okay na? So copper Cu plus 2, nitrate అన్నప్పుడు NO3 minus 1. This is the monovalent, sir. Okay, same positive negative cancel చేసుకోండి. 2 nitrate కి 1 copper కి. Then we can write CuNO3. అంతేనా? ఇక్కడ 2 ఉంది కాబట్టి నైట్రేట్ టేకెన్ ట్వైస్ తీసుకోవాలి. మొత్తానికి ట్వైస్ తీసుకోవాలి. CuNO3 టేకెన్ ట్వైస్. దిస్ ఇస్ ద కాపర్ నైట్రేట్. వాట్ అబౌట్ ద కాపర్ నైట్రైడ్? హౌ టు రైట్ దట్ కాపర్ నైట్రైడ్? కాపర్ నైట్రైడ్, సారీ నైట్రైడ్ ఆల్రెడీ రాశాం కదా, నైట్రైట్. ఓకే, సో Cu plus 2 NO2 minus 1. This is the nitrite. Positive negative cancel. 2 ఇటు సైడ్ తీసుకురండి, 1 ఇక్కడ. దెన్ CuNO2 టేకెన్ ట్వైస్. ఎందుకంటే NO2 మొత్తానికి ట్వైస్ 2 వస్తుంది అనమాట. ఓకేనా? దెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ అల్యూమినియం క్లోరైడ్. ఓకేనా సార్, అర్థమవుతుందా? సో 1 by 1 మనం డిస్కస్ చేసుకున్నాం. అన్నీ కూడా ఇంతే. మనకి ఏది ఉన్నా సరే ఏం రావాలి, అయాన్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కెమికల్ ఫార్ములాస్ అనేది ఈజీ అయిపోతుంది మనకి. రైట్. దెన్ అల్యూమినియం క్లోరైడ్ లేదా ఫాస్ఫేట్ రాస్తుంది. ఫాస్ఫేట్ 8. ఓకే, ఫాస్ఫేట్. అల్యూమినియం ట్రైవాలెంట్, క్యాటయాన్లో ట్రైవాలెంట్. ఫాస్ఫేట్ PO4 - 3 ట్రైవాలెంట్, యానయాన్లో ట్రైవాలెంట్. సేమ్ కదా, క్యాన్సిల్ చేసుకోండి. దెన్ సరే పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ చేసుకొని 3 1 చూసుకున్నా, అట్లయినా ఇటు 1 ఇటు 1 అలా తీసుకున్నా సరే AlPO4 అల్యూమినియం ఫాస్ఫేట్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎసిటేట్ ఉంది. ఎసిటేట్ సోడియం ఎసిటేట్, సోడియం ప్లస్ ఎసిటేట్, సోడియం ఎసిటేట్. ఇది మోనోవాలెంటే, అది మోనోవాలెంటే. పాజిటివ్ నెగిటివ్ క్యాన్ నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు సార్. ఎన్ని అంటే అన్ని రాసుకోవచ్చు. మనకి ఒక ఆర్డర్లో మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్, టెట్రావాలెంట్ ఆఫ్ అయాన్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అట్లా మీకు పర్ఫెక్ట్గా వస్తే కెమికల్ ఫార్ములాస్ని ఏ కెమికల్ ఫార్ములానైనా ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.